అరువు గారు కాదు లైక్ క్యారెక్టర్ సార్ ఇది చేస్తున్నారు అని మిమ్మల్ని పిలిచి ఆడిషన్ చేసి మళ్ళీ మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చిందా ఫోన్ రావడంలోనూ ఇన్ఫర్మేషన్ రావడంలో 2 days అంతేనా 2 days. ఆ 2 daysలో పరిస్థితి మన పరిస్థితి అంటే నాకు టెన్షన్ ఉంటుంది కదా సార్, అరే స్టోరీ నచ్చింది సార్ కాల్ చేయట్లేదు, లాస్ట్కి నేనే చేశాను సార్ మళ్ళీ. అప్పుడు మళ్ళీ తర్వాత రోజు రేపు 11 o'clockకి ఆఫీస్కి రమ్మన్నారు, అప్పుడు వెళ్ళా అంతా ఓకే అయిపోయింది. ఒక దర్శకుడిగా ఆయనలో బెస్ట్ క్వాలిటీ ఏంటి మీకు? అంటే ఈ సినిమా ఇంత మొత్తం ప్రాజెక్ట్ చేశారు కదా, బెస్ట్ క్వాలిటీ ఏమనిపించింది అసలు? సార్ ఏదైనా ఒక మాట ఇస్తే మాట మీద ఉంటారు సార్. అది మనిషిగా, అది ఆయన వ్యక్తిత్వం. దర్శకుడిగా యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన ఏదైతే మైండ్లో ఫిక్స్ అవుతారో ఈ సీన్ ఇలాగే తీయాలి అని అదే తీస్తారు సార్. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ని హై చేయాలి, ఈ క్యారెక్టర్ని డౌన్ చేయాలి, ఈ క్యారెక్టర్ని లేపాలి, వాళ్ళ సీనియర్స్ వీళ్ళు జూనియర్స్, ఇది ఏమి ఉండదు సార్. ఆయన ఏదైతే అనుకుంటారో అదే చేసి చూపిస్తారు. ఈ క్యారెక్టర్ ఈ డైలాగ్ చెప్పాలి అంతే, ఇదే చెప్పాలి, దానికి ఎక్కువ కూడా ఆయన తీసుకోరు. అంటే సీనియర్స్ కదా మనకు దొరకరు కదా యూస్ చేసుకుందా అన్న థాట్ అస్సలు ఉండదు సార్ సార్కి. కదినప్పుడు ఇంత మొయ్యగలను అని అనుకున్నారా ఈ పాత్రని? సార్ ఇంత మొయ్యగలను ఈ పాత్రని అనుకున్నారా? మొయ్యగలను లేదో నాకు స్టార్టింగ్ అనుకోలేదు, కానీ సార్ నాకు ఎప్పుడైతే ఈ 40 days మాకు వర్క్షాప్ చేశారో అప్పుడు ఫిక్స్ అయిపోయింది సార్. అప్పుడు అర్థమైపోయింది సార్ నేను చేయకపోయినా సార్ చేయిస్తారు అని. నైస్.